బిడ్డను ఎక్కడికి తీసుకెళ్తావు? పాలి పిచ్చి తీసుకొస్తాను, త్వరగా తీసుకురా. ఇప్పుడే వెళ్ళు, కాకపోతే కొంపలు మునిగిపోతాయి. పశు పతి, నీకు బుద్ధి ఉందా? ఉందే. లేదు. లేదా? వాడిని బిడ్డను తీసుకెళ్ళిచ్చా? బిడ్డకి పాలు పిచ్చి తీసుకొస్తానని చెప్పాడు. సరే, ఎంతసేపు తీసుకెళ్ళి? చాలా సేపు అయింది. డైరెక్టర్ డక్కలరావు స్పీకింగ్. ఎవరు మస్తానా? రే, బిడ్డను పాలకలు తీసుకెళ్ళి ఇంకా తలపైగా ఫోన్ చేస్తావా? తొందరగా తీసుకురావా బిడ్డని. అలాగే తెస్తాను సార్. ముందు 5 లక్షలు ఇవ్వాలి. ఏమిటి 5 లక్షలా? రే మస్తాన్, నీకేమైనా మర్చిపోయిందా లేకపోతే వేళ కూడమా? బిడ్డను వెంటనే తీసుకురావా. వీళ్ళే సార్. ముష్టి 500 నా మొహాన పడేసి బిడ్డను చూపించి ₹1 కోటి సంపాదించాలంటే ఎలా సార్? రే మస్తాన్, ఈ దుర్బుద్ధి ఎవరు పుట్టించారు? నన్నే బ్లాక్మెయిల్ ఏదో చూస్తున్నావా? 5 లక్షలు రెడీ చేసి 78697 ఫోన్ చేయండి. నమస్తే. ఏమిటి 78? హలో హలో, ఉండా కొడుకు పెట్టేశాడే. పశు పతి పాప మురిగింది. వాడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. 5 లక్షలు ఇస్తే గానీ బిడ్డను తేనంటున్నాడు రా. 5 లక్షల మన ₹1 కోటి పోయిందా? అబ్బా, నువ్వు కూడా నా బుర్ర పాడు చేయదు. బిడ్డ, పసి బిడ్డ, బ్రతికాం. ఏంటి పశు పతి? మా ఇంటి పక్కన కొత్తగా భార్య భర్తలు దిగారు. వాళ్ళ చేతుల్లో పసిపాప చూశారు. ఉంటే మనకెందుకు ఇస్తారు? అరే, వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారు, గడ్డాలు పట్టుకుంటారు, ఎలాగోలాగా బిడ్డను తీసుకొస్తాను. ఈలోగా అత్తగారు ఆ గదిలో పోకుండా చూడు. ఓకే? అత్తగారు రాకుండా నేను చూసుకుంటా. ఎలా? రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రండి రండి. సుశీల కళ్యాణ్ అత్తయ్య గారు క్షేమంగా వచ్చేసారు. అత్తగారు క్షేమంగా వచ్చేశారు. ఏమిటిది? నేనేమన్నా కాశీ రామేశ్వరం వెళ్ళానా క్షేమంగా వచ్చాను నువ్వు సంతోషించడానికి? ఆ గదిలో పూజ చేసుకున్నాను, హాల్లోకి వచ్చాను. ఏమిటా వాగుడు? ఏమిటి? ఏం లేదు, లోపల ఇచ్చాను. ఇక మొత్తానికి మంగళహారతి ఒక్కటే ఇవ్వాలి. కళ్యాణ్, పిల్లవాడు ఉన్నాడు. ఉన్నాడు. అదే ఉన్నాడా అని ఒకసారి చూద్దాం. అత్తగారు ఏమైంది? ఏం లేదు, ఇప్పుడు రాహుకాలం. రాహుకాలం వెళ్ళిన తర్వాత కుర్రాడు చూడొచ్చు కదా. నేను మొదటి వాడిని చూసినప్పుడే రాహుకాలం. అయితే ఇప్పుడు యమగండం. ఎవరికి? మాకే. నాకు లేదుగా. నీకేం లేదు. అత్తగారు పిలిచావా? ఏం లేదు. చూడు, నీకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నట్టుంది. ఒకసారి డాక్టర్ని చూడు. నేనే ఒక డాక్టర్ కదా. నువ్వు పశువుల డాక్టర్వి, మనుషుల డాక్టర్ని చూడు. సరే అత్తయ్య, ఎక్కడ తెచ్చేది ఎక్కడ గుర్రం? అత్తయ్య అనడం మర్చిపోయాను. ఊళ్ళో వాళ్ళంతా బాగున్నారా? ఊళ్ళో వాళ్ళంతా బాగుంటే మనకేం, బాగోలేకపోతే మనకేం. ఏమిటా తత్తు ప్రశ్న? అదే అన్నయ్య వాళ్ళ గురించి. అన్నయ్య ఇలాగే నానా అవస్థ పడుతున్నాడు. అవస్థ ఎందుకు? ₹1 కోటి కోసం రా. పిల్లలు కావాలని నానా అవస్థ పడుతున్నాడు. ఇలాగే నానా అవస్థ పడుతున్నాడు. మాలాగా. మీలాగే. అత్తయ్య ఏం లేదు, మీతో ఒక మాట. ఊళ్ళో ఎలక్షన్లు అయిపోయినాయా? ఎలక్షన్ ఓటు, ఎలక్షన్ ఓట్ ఫర్. లేవా? ఇప్పుడు ఎలక్షన్లు ఉండవు. ఇప్పుడు లేవుతాయా ఎలక్షన్లు? నేను చెప్పాను కదా ఎలక్షన్ లేవయ్యా. నువ్వు అడిగావా? నేను అడగలేదు అత్తయ్య. లేదే. పడుకోబెట్టమ్మా. మా వారు క్యాంప్ నుంచి రాగానే మా బాబుని తీసుకెళ్తా. అలాగేనమ్మా, అంతా నా బాధ్యత, నేను చూసుకుంటాను. మీరేం భయపడకండి. పదండి పదండి. పిల్లవాడు ఏడుస్తున్నాడు. మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. ఇక రండి చూద్దాం. రండమ్మా రండి. వస్తున్నానుగా. మొత్తానికి నువ్వు ఇక్కడే ఉన్నావు అన్నమాట. బాబు ఏడుస్తుంటాను, ఏమిటా అని వచ్చాను. మరి తల్లి హృదయం. అవునమ్మా, టయానికి పాలు ఇవ్వాలమ్మా. ఒరే కళ్యాణ్, వీడు లక్షణంగా ఉన్నాడురా. వీడి ముఖంలో లక్ష్మీ కళ ఉట్టి పడుతోంది ఇప్పుడు. అంటే ఇంతకు ముందు లేదా అత్తయ్య? లేదురా, వాడి ముఖం ఏదో దివాలా తీసినట్టుగా, పైగా రంగులో కూడా ఏదో తేడా ఉంది. నలుపు తెలుపు తేడా. అదే లేదమ్మా, వాడే వీడు, వీడే వాడు. ఇద్దరు ఒకటి కాదన్నమాట. కాదమ్మా, ఒక్కడే. అమ్మా, మీరు ముందు చూసినప్పుడు ఇలా టాప్ యాంగిల్ నుంచి చూశారు, పైనుంచి. పైనుంచి. ఇప్పుడు క్లోజ్ యాంగిల్ నుంచి చూస్తున్నారు, ముందు నుంచి. ముందు నుంచి. అందుకే కొంచెం తేడాగా కనపడుతున్నాడు. ఏమిటో నువ్వు సినిమా డైరెక్టర్వి. ఈ యాంగిల్స్ బింగిల్స్ మాకేం తెలుసు, నువ్వేం చెప్తే దానికి అంటాం. మీ ఆశీర్వాదం అమ్మా. అనుభవం ఉన్న దర్శకత్వను తెలుసు అమ్మా. ఒకప్పుడు మా షూటింగ్ లో ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? ఆ హీరో రాడనుకోండి, అలాంటి వ్యక్తినే ఒకటి నిలబెడతాం. ఇది డ్యూప్. అవునమ్మా, డ్యూప్. ఇలా సైడ్ యాంగిల్ నుంచి షూట్ చేస్తాం.
పక్క నుంచి చెంప మాత్రం చంప కనపడుతుంది. చంప అప్పుడు వాడు హీరోనో డ్యూపో ఎవరికి తెలుస్తుంది? కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరిగిందన్నమాట. అంతేగా మరి. అదే లేదు మా, అదే లేదు. సైడ్ యాంగిల్ నుంచి షూట్ చేస్తే ఎవరెవరో తెలుసుకోవడం కష్టమని తమకు చెప్తున్నా. నాకంత కష్టం కాదు. ఒరే చిన్న సుందరామయ్య, ఎన్నెన్ని త్రికాసులు పెడుతున్నావురా? ఇంకా ఏమేం ప్లాన్స్ వేస్తున్నావు? బజ్జో 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 బజ్జో. జాగ్రత్తగా చూసుకో. కూర్చోండి పెరిగారా? కూర్చుంటా. ఏమిటి అప్పుడే వడ్డను కూడా అయిపోయిందే? అది మా వంట మనిషి ఉంది అత్తయ్య, చాలా స్పీడు. చూసాను. మీరే మెచ్చుకోలే మొద్దు మొహాన్ని. ఇదేమిటి వాళ్ళకి వీళ్ళకి పడదన్నావుగా? పడదు. పచ్చడేది లేదు. అసలు ఇది వంట మనిషినా అట్టగాడిదా? కాము బీ కాము, నేను వెళ్ళి పచ్చడి తీసుకురమ్మని చెప్పి వస్తాను. త్వరగా రాకపోతే నేను వచ్చి దాన్ని పచ్చడి చేస్తానని చెప్పండి. కామాక్షి గారు మీరు ఊరుకోండి. అసలే వాళ్ళు రైల్లో సామాన్లు పోగొట్టుకుని ఏడుస్తూ వచ్చారు. అయితే మనకేంటండి? కరెక్ట్. అసలు ఈ ఇంటి యజమానురాలు ఎలా అథారిటీ చలాయించాలో అలా చలాయిస్తోంది. గుడ్ గుడ్. ఇంట్లో గెస్ట్లు వచ్చి పని వచ్చినప్పుడల్లా నువ్వు ఇంటికి దూరంగా ఉంటావు. అదేం కాదండి. మరి ఇంకేంటి, ప్రెగ్నెంటా? ఊరుకోండి, అదేం లేదు. అది లేదా? మరి ఎక్కడ ఎందుకున్నావు? ఇంట్లో మీనాక్షి సాయం చేయకూడదు? చేసేదాన్ని. మరి నన్ను పని మనుషులని మీ అత్తయ్యతో చెప్పారు కదా, నేను వంటింట్లో వస్తే ఆవిడేమనుకుంటారోనని ఇక్కడే ఉండి మా చెల్లి చేత అన్ని చేయిస్తున్నాను. ₹1 కదండి. నీ బుర్ర పాదరాలతో తెస్తోంది. పచ్చడి వస్తోంది. చూసాదంటే అయినా డబ్బు కోసం ఇంత గడ్డి తినకూడదు. అదేమిటత్తయ్య? ఏం లేదు, వాళ్ళకి జీతం చాలేదేమో చాలా కోపంగా ఉన్నారు. మరో ₹10 ఎక్కువ ఇస్తే సరిపోయేదిగా. నేను అన్నది కరెక్ట్. అక్క నెయ్యి లేదు. నెయ్యి తీసుకురా. ఉండక్క, దాని పని నేను చెప్తాను. నువ్వు కూర్చో, తెస్తుంది. ఒకవేళ వెన్న కాస్తోందేమో. కరెక్ట్ వెన్న కాస్తుంది. ఏయ్ ఓయ్, అదేమిట్రా పెళ్ళాన్ని పిలిచినట్టు ఏ ఓయ్ అంటున్నావు? పేరు పెట్టి పిలవరాదు, వంట మనిషిగా. అత్తయ్య, నా భార్యను తప్పితే పేరు పెట్టి పిలవటం అలవాటు లేదు. బయట వాళ్ళని అలా పిలవాలంటే ఏదోలా ఉంటుంది. ఏదోలా ఉంటే పర్వాలేదు లేరా, మరోలా ఉండకుండా. ఎందుకు రాదే? ఏ దున్నపోతా నెయ్యి అసలు వంట మనిషినా? ఇది దున్నపోతనయ్యా? మేము ఎప్పుడు అదే వాడుతూ ఉంటాం. పశువు పతి, అది స్వచ్ఛమైన ఆవు నెయ్యిరా. ఆవు నెయ్యి. అవునమ్మా. అక్క, ఈ పౌడర్ పులుసు తొందరగా మరిగిదే, కాస్త మంట ఎక్కువ చేయవే. వంటైందా? ఎంతసేపు టైం అవుతుంది? ఏంటి అవసరం? ఏంటి అథారిటీ? నేను వంట చేయను, పోండి. నీ మీద అథారిటీ ఎప్పుడు చలాయించారా? మా అత్తయ్య ₹1 మంచి ఉద్యోగం ఇచ్చారులే. పులుసు త్వరగా పట్ట, వాళ్ళు అడుగుతున్నారు, టైం అవుతుంది. ప్లీజ్ త్వరగా పట్టరా. వస్తుంది అత్తయ్య. పులుసు వస్తోంది. అక్క, పులుసు తల్లుతోంది. ఇప్పుడు ఏం చేయను? డైనింగ్ టేబుల్ మీద పెట్టు. దీనికి త్వరగా పట్టరా. తెస్తున్నా. పులుసు వస్తోంది. చూసారా పిన్ని గారు, పులుసు కోసం ఇంతసేపు కూర్చున్నాం కదా, వడ్డించకుండా వెళ్ళిపోతుంది. మీకు పులుసు కావాలి కదా, నేను వడ్డిస్తా. మీకెందుకు ఈ శ్రమ పిన్ని గారు? పులుసు చాలా? చాలు. నీకు పులుసు, నాకొద్దు పులుసు. అసలు ఈ టేబుల్ మీద ఎవరికి వద్దు. నీకు? తల్లి, నాకు మజ్జిగ చాలు. నాకు కావాలి అత్తయ్య. చేయితీరా. మీనాక్షి, ఇంకా ఏం కావాలి? చారా పెరుగా? అదే నాకే వద్దు. నువ్వు భోంచలేదు కదా మీనాక్షి. నేను భోంచకపోతే మీకే? ఆ దెయ్యాలు భోంచేసేగా. ఆ దెయ్యాల సంగతి మనకెందుకు? భోంచే మీనాక్షి. నాకే ఆకలి కావట్లేదు. అవునులే, కోపం మీద ఉంటే ఆకలి ఎలా అవుతుంది? నాకెందుకు కోపం? నేను వంట మనిషిని కదా. అది కాదు మీనాక్షి, చూడు, 1,00,00,000 విద్యలు కూటి కొరకే అన్నారు. ఆ 1,00,00,000 కోసం ఈ కూటి పని చేయాల్సి వచ్చింది. ఒక్కసారికి భోంచే మీనాక్షి, ప్లీజ్. ఒక్కసారి మీ అత్తయ్య పిలుస్తున్నాను, వెళ్ళండి. అత్తయ్య ఇప్పుడు రారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. మరి కలిసి వచ్చేద్దామా? కావాలంటే నీ గోరుముద్దలు కూడా తినిపిస్తాను. నా బుజ్జే కాదు అది.